నీ అవ్వ వచ్చేసారా. ఎవరైతే టాప్ 4లకు రావద్దు అనుకున్నానో వాళ్ళే వచ్చారు. ఎక్కడనో సిఎస్కే ఎస్ఆర్హెచ్ మధ్యలో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉండేటోళ్ళు ఇప్పుడు మనకున్న డీసీకి మధ్యలోకి వచ్చిళ్ళు. ఇక వీళ్ళని ఆపలేము. ఏంది కమిన్సు, గా ఎంఐకి వచ్చిన 10 పాయింట్లల్లా 4 పాయింట్లు మీరే ఇచ్చిళ్ళు. బోనస్గా నెట్ రన్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. ఇప్పుడు వాళ్ళేమో వచ్చి మాకంటే ముందున్నారు. 1 కాదు 2 కాదు 5 ట్రోఫీలు గెలిచిరువే వాళ్ళు. ఏదో ఈ సీజన్ అన్న మేమో పంజాబో డీసీయో గెలుద్దాం అనుకుంటే మధ్యలోకి ఎంఐ వచ్చింది. మొత్తం మీరు చేయబట్టే. హెడ్డు, అభిషేకు, ఈశాను, నితీషు, క్లాసను. ఏంటిది క్లాసను? ఇవాళ మీరు ఆడిన ఆటకి ఎక్కడ ఆర్సీబీ రికార్డు బ్రేక్ అవుతుందో అని అనుకున్నా. 13 రన్లకి 4 వికెట్లు, 35 రన్లకి 5 వికెట్లు. ఏదో తీసుకున్న పైసలకు న్యాయం చేయాలి కాబట్టి ఆయన ఆడినా కానీ, లేకుంటే మీరు ఆడే ఆట చూస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. దీని అంతటికీ కారణంగా ఇషాన్ కిషనే. తమ్ముడు, మనం పాయింట్స్ టేబుల్లో ముందుకు పోవాలి కానీ ఫేర్ ప్లే టేబుల్లో ముందుకు పోయి ఏం చెప్తాను చెప్పు? వికెట్ కీపర్ అపీల్ చేయలే, బౌలర్ అపీల్ చేయలే, ఆఖరికి ఎంపైర్ కూడా వైడ్ ఇస్తాడు. కానీ నువ్వేమో నడుచుకుంటా బయటికి పోయేసరికి వాళ్ళు అవుట్ ఇచ్చిళ్ళు. ఎందుకు తమ్ముడు? వై? కొంపదీసి ఎంఐ టీం కావాలనే మా దాంట్లోకి పంపిన స్పైవి కాదు కదా నువ్వు? అదేదో కన్ఫ్యూజన్లో అయిపోయిందన్న. బ్యాట్కి తాకింది కావచ్చు, అవుట్ అనుకున్నా. అవుట్ అయినా కానీ రివ్యూ తీసుకొని ఆ రివ్యూని వేస్ట్ చేసే కాలంలో ఉన్నాం మనం. నువ్వు తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల మ్యాచ్ మొత్తం మింగింది. ఇక అయిందేదో అయింది, ఏం చేద్దాం తీ అన్న. నెక్స్ట్ మ్యాచ్ నుండి మంచిగా ఆడదాం. ఏమైంది తమ్ముళ్ళు? నేను ఫామ్లోకి వచ్చినా అని తెలిసినాక కూడా మీరు 140 కొడితే సరిపోతుందా? మ్యాచ్కి ముందు కనీసం 200 అన్న కొడతారు కావచ్చు, మంచిగా చేజ్ చేయొచ్చు అనుకున్నా. మీ వల్ల మూడు ఉత్సాహం మొత్తం పోయింది. గెలిచిన మీ పొజిషన్ అట్లుంటే ఓడిపోయిన మా పొజిషన్ ఎట్లుండాలి? అట్లుంటుంది మరి మనతోని. మా హోమ్ గ్రౌండ్కి వస్తే చూసుకుంటాం అది ఇది అన్నారు కదా, ఏమైంది? మా బోల్టు చాహారు ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడుకున్నారు. లేకపోతే వీళ్ళు 300 కొడతారట, అలా సగం కూడా కొట్టనీయలే. పాపం 10 కోట్లు పెట్టి తీసుకున్న షమీని కూడా బయట కూర్చోబెట్టినట్టున్నారు. సప్పుడేకపోయి సిఎస్కేతోని మ్యాచ్ ఆడుకోమని చెప్పు. ఏమైంది వే కమిన్సు? మాకంటే బ్యాటింగ్ చక్కగా లేక ఓడిపోతాను. మీకేమైంది? గంత మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. మీకంటే మా వాళ్ళని నయం ఉన్నట్టున్నాయి కదా, కనీసం 170 180 అన్న కొడతాళ్ళు. ఇలాంటి బ్యాట్స్మెన్ ఉండు కంటే లేకపోవడే నయం. వాస్తవం చెప్పాలంటే ఈ సీజన్లో మీ ఇద్దరికి అన్ని మ్యాచ్ అయినాయి. 8 మ్యాచ్లు ఆడిళ్ళు, 2 మ్యాచ్లు గెలిచిళ్ళు, 6 మ్యాచ్లు ఓడిపోయిళ్ళు, చెరి 4 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా ఇద్దరిది ఈక్వల్గానే ఉన్నది. ఎవరితోని మ్యాచ్ గెలవలేకపోతున్నారు. కరెక్ట్ టైంకి మీ ఇద్దరికి మ్యాచ్ పడ్డది. ఎవరో ఒకరు పండగ చేసుకోవాలి. ఇక పండుగ ఉన్నది తీవే పాండ్యా, మేము కూడా బత్తాయి చూసి తాగుతాం. తమ్ముడు పాండ్యా, ఇప్పట్లాగానే మనం టేబుల్ లాస్ట్ నుంచి డైరెక్ట్ మీదికి వచ్చినాం. ఇక మనం ఆర్సీబీ లెక్క నెంబర్ 3 నెంబర్ 4 పొజిషన్ కోసం ఆడద్దు. ఉంటే నెంబర్ 1లు ఉండాలి, లేకపోతే 2లు ఉండాలి. ఆల్రెడీ మనం టాప్ 4లకు రాగానే అన్ని టీంలకు ప్యాక్ అయిపోయింది. ఇక స్టార్టింగ్లో మనము 4 మ్యాచ్లు ఓడిపోయి 2 పాయింట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుండి మళ్ళీ తీసుకునే టైం వచ్చింది. అందులో భాగంగానే నెక్స్ట్ అయ్యబోయేది ఎల్ఎస్జీనే. మన పంత్ టీమా పిసుకుదాంతి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అట్లా ఇవాళ జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్కి సంబంధించిన స్పూఫ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ప్రస్తుతం టేబుల్ని చూస్తే ఒక 2 టీంలు ఖచ్చితంగా క్వాలిఫై అయితే, 2 టీంలు ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అని మనం ఫిక్స్ కావచ్చు. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 2 టీమ్స్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయితే. అట్లే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 2 టీమ్స్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే. ఇది రివర్స్ కావడానికి చాలా మైన్యూట్ ఛాన్స్ అవుతున్నది. అఫ్కోర్స్ లాస్ట్ సీజన్ ఆర్సీబీ 8 మ్యాచ్లలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి తర్వాత కంబ్యాక్ ఇచ్చింది. అదొక మిరాకిల్. అది ప్రతిసారి జరగదు. జస్ట్ కొద్దిగా నెట్ రన్ రేట్తోనే ఆర్సీబీ క్వాలిఫై అయింది. ఇక వీళ్ళు నెక్స్ట్ ఏ టీం క్వాలిఫై కావాలి, ఏ టీం క్వాలిఫై కావద్దు అన్నది వాళ్ళ చేతులు ఉంటుంది తప్ప వాళ్ళు మాత్రం క్వాలిఫై అవ్వడం కష్టమే. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.